నేను పీపుల్ ఫర్ ఇండియా తరఫున వచ్చాను. ఇంతకుముందు నేను పోయిన ఇయర్ PFI బకెట్ లిస్ట్ కండక్ట్ చేశాను మీ స్కూల్లో. ఐడియా ఉందా ఎవరికైనా? పోయిన ఇయర్. ఎస్. ఓకే. ఓకే, ప్రతి మనిషి 3 విధాలుగా జీవించాలి. ఏ విధంగా? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. అవర్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఏంటి? తినడానికి, తిని ఉండడానికి ఇల్లు, అదన్నీ పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏంటి? జాబ్. సోషల్ లైఫ్ అంటే ఏంటి? సోషల్ సర్వీస్. ఓకే. లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి? ఓకే, ఈ లీడర్షిప్ అంటే లీడర్ కావడం వల్ల మనకేమొస్తుంది? ఫస్ట్ వాల్యూస్ కాపాడడం వల్ల ఏమవుతుంది? సొసైటీకి మంచి జరుగుతుంది. ఓకే. ఓకే, ఈ వాల్యూస్ కాపాడడం వల్ల మనకేమొస్తుంది? ఫస్ట్ వాల్యూస్ కాపాడితే ఏమొస్తుంది? ఓకే. ఫస్ట్ దీనిలో ఇన్ పర్సనల్ లైఫ్లో ఏమొస్తుంది? లగ్జరీ. అంటే మనకు ఏది అంటే అది కొనుక్కోవచ్చు. ఓకే. ఓకే, ప్రొఫెషనల్లో కరెక్ట్, ప్రొఫెషనల్లో రెస్పెక్ట్ వస్తుంది మనకు. సోషల్ లైఫ్లో ఏమొస్తుంది? హ్యాపీనెస్. తప్పు, హ్యాపీనెస్ వస్తుంది, ఏం ఉండదని కాదు. సోషల్ లైఫ్ అంటే ఏదో ఒకటి మనం చేస్తుంటేనే కదా మనకు హ్యాపీనెస్ వస్తుంది. నేను ఉన్నాను సాఫ్ట్వేర్, నేను PHP డెవలపర్, కానీ నేను మామూలుగా పీపుల్ ఫర్ ఇండియా తరఫున ఇందులో నేను సెక్రటరీ. అప్పుడప్పుడు ప్రతి ఇయర్ నేను స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళేసి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అండ్ PFI బకెట్ లిస్ట్ అలాంటివి కండక్ట్ చేస్తుంటాను. కండక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజెస్ కూడా ఇచ్చేస్తుంటాను. ఓకే, ఐన్స్టీన్ ఏం చెప్పాడు? Try not to be the man of success, but try to be the man of values. అంటే విజయం కోసం పాటుపడు, విజయం కోసమే పాటుపడు. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి చెప్పండి? విజయం కోసం పాటుపడు, విజయం కోసమే పాటుపడు. అంటే వాల్యూస్ను అంటే మన విలువలను అతిక్రమించి ఏదైనా పని సాధించవచ్చు. అవునా? సాధించారా? కానీ దానివల్ల మనకు నష్టమా లాభమా? నష్టం. అదే వాల్యూస్ను పాటించి మనం విలువలను పాటించి మనం ఏదైనా సక్సెస్ను వచ్చిందనుకో, అప్పుడేంటి? అది గ్రేట్, అంటే మంచితనం. అవునా? ఓకే, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పీపుల్ ఫర్ ఇండియా ఈ బుక్ ఏంటి? లీడ్ విత్ వాల్యూస్. లీడ్ విత్ వాల్యూస్ అంటే ఏంటంటే మన వాల్యూస్ను కాపాడుతూ జీవించడం వల్ల మనకు లాభాలు జరుగుతాయి. ఫస్ట్ పీపుల్ ఫర్ ఇండియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేటి బాలరే రేపటి పౌరులు. అంటే చిన్న మొగ్గగా ఉన్నప్పుడే మొగ్గను ఏ విధంగా వంచితే ఆ విధంగా వంగుతుంది. అవునా? ఒక చెట్టును వంచితే ఏమవుతుంది? విరిగిపోతుంది. అవునా? అంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏదైనా చెప్తుంటే వాళ్ళు ఏమిటారు? మాకు ఏం తెలుసులే అంటారు. అవునా? ఎస్. ఇందులో అంటే మా ఈ పీపుల్ ఫర్ ఇండియా అసలు ఎలా వచ్చింది అంటే
పిల్లలకు లీడర్షిప్ క్వాలిటీస్ లక్షణాలు నేర్పి అంటే మీరు ఏదైనా యాక్టివిటీ కూడా చేయొచ్చు. యాక్టివిటీ చేయడానికి కావాల్సిన అది నేను తర్వాత చెప్తాను. అసలు ఏంటి ఈ పీపుల్ ఫర్ ఇండియా స్థాపించిన వాళ్ళు మన ఇండియన్సే. వరంగల్ డిస్ట్రిక్ట్, ఆయన యుఎస్లో ఉంటాడు, సూరజ్ పాపాటి. ఆయనే అక్కడ మ్యూజిక్ క్లాసులు కండక్ట్ చేస్తూ తర్వాత ఆ మ్యూజిక్ నేర్పిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దానిలో వచ్చిన డబ్బును అంటే ఆ మనీని పీపుల్ ఫర్ ఇండియా అంటే ఈ యాక్టివిటీ చేయడానికి వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు కష్టపడి మన కోసం వాళ్ళు అక్కడ యుఎస్లో ఉంటే వాళ్ళు కష్టపడి మనకు డబ్బులు పంపిస్తూ ఇలాంటి యాక్టివిటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. అది తర్వాత ఈ బుక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లీడర్ క్వాలిటీస్ అంటే గ్రేట్ లీడర్స్ ఉన్నారు. గ్రేట్ లీడర్స్ సర్వపల్లి రాధాకృష్ణ ఉన్నారు. ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు? స్టేట్ని ఫామ్ చేశాడు. తర్వాత గాంధీ ఏం చేశాడు? ఫ్రీడమ్ తెచ్చాడు. మదర్ తెరెసా సోషల్ సర్వీస్ కరెక్ట్. ఎస్. తర్వాత నెల్సన్ మండేలా ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రల్ ఎఫెక్ట్ అండ్ నోబెల్ బహుమతి గ్రహీత అవునా? తర్వాత నెల్సన్ మండేలా yes. Abraham Lincoln first president. Yes. Alexander yes, correct. Okay. ఈ మెయిన్ బుక్ ఉద్దేశం ఏంటంటే గ్రేట్ లీడర్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడు విన్నారు. తర్వాత క్వాలిటీ ఆఫ్ లీడర్స్ అండ్ పబ్లిక్ స్పీచ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈ బుక్లో ఉంటుంది. మీకు మేడం చెప్తుంది, వీక్లీ 1 క్లాస్ చెప్తుంటుంది. తర్వాత మన వాల్యూస్ ఏమేంటి చెప్పండి. మన వాల్యూస్ అవాయిడ్ ప్లాస్టిక్, తర్వాత ప్లాంట్ ట్రీస్, ప్రొటెక్ట్ నేచర్, ఫాలో ట్రాఫిక్ రూల్స్, పే ట్యాక్స్, సేవ్ వాటర్, ఇంకా ఓకే ఇంకా ఓకే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, వాల్యూస్ పాటించడం వల్ల మనకి ఏమొస్తుంది? మళ్ళీ ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రదేశం స్వర్గంగా ఉంటుంది. అంటే అందరూ ప్రతి ఒక్కరు వాల్యూస్ పాటిస్తూ ప్రతి ఒక్కటి కరెక్ట్ చేస్తుంటే మనకి ఏదైనా లోటు ఏర్పడుతుందా? లోటు ఏర్పడదు. కాబట్టి మనం వాల్యూస్ పాటించాలి. ఈ బుక్ మన వాల్యూస్ గురించి అన్నీ ఉంటాయి, మేడం చెప్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.
Story. You want to listen to the story. Today we have to tell about the great leader story, Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel we have to call another name also. India. Why we have to call Iron Man of India? I will tell about that one. Why we have to call the Sardar Vallabhbhai Patel Iron Man of India. Sardar Vallabhbhai Patel born on 31st October and 1875. He was born in small village is called Nadev. His father was a very poor farmer and they had to live very simple life in that village. Also his mother also Ladbai, she also lived very simple life in that village. In Sardar Vallabhbhai Patel they had to live. They had to study very hard working and they had to study very well in their childhood also. At that time we had to go into higher education in that school NK High School in Petla. They had to complete their higher education in 1896 and he was very hard working and well intelligent student in that school. After he completed his higher education he wanted to go to the college. But they were very poor family. Though that's why their father also they had to send to them college. But Sardar Vallabhbhai Patel has refused. But she did not accept to go to the college. But why they had to poor financial conditions. After they had to stay 3 years at home, he has completed prepared to district leader examinations. He had to do hard working and after that examination he had to pass a very good percentage. He had to pass in that examination. This is very important incident. After so many incidents in his life, what are the incidents? And so much they had to sacrifice for his life also for that freedom time. What he has to sacrifice? First he had to practice lawyer. After lawyer he had to practice in one place that is Godara, where they had to practice lawyer. That place is called Godara. After he had to their arrangements, they had to arrangements some money and arrangements financial settlements for their entire family. After he got to the married that in 1904. After in 1905 he got 2 sons, 1 daughter and 1 son. After some years, he had to his elder brother name is Vital Boy. The elder brother sent to the first studies for their higher studies into the lawyer for the in London. He had to send to the London. After he was completed his practice, completed his barrister and he was returned to the India in 1909. Very great incident in their life. What is the incident in 1909? His wife was she became seriously ill. After some days only she was dead. After she was dead, very stunned to the Sardar Vallabhbhai Patel. After his children he had to send to the St. Mary's School in Bombay and he had to left to the London. After he returned to the India in 1913. At that time, what happened in that India situation? Freedom movement is there, no? At that time, Swadeshi movement is there under the leadership of the Gandhiji. But one day, Sardar Vallabhbhai Patel, they had to listen to that lecture. Whose lecture? Mahatma Gandhi's lecture. They had to given in Ahmedabad lecture. They had to listen to that in radios. After he was very impressed about that lecture. After he had to actively participated in that independent movement. At that time they had to solve some problems and they had to got one title. The title is called Sardar. What title he got at that in which movement time? Swadeshi movement time. They had to got Sardar title. They had to got Sardar title. After they become a very good famous leader. In 1942, what is the importance in 1942? Quit India movement. At that time also he had to participate in the Quit India movement and actively participated in the freedom movement, supported to that Gandhiji. After so many British rulers at that time, so many leaders sent to the jail.
At that time, along with the leaders, Sardar Vallabhbhai Patel also they had to send to the Ahmedabad jail. After British rulers, at that time British rulers and small kings and kingdoms, they had to spending a lot of public money. At that time, that incident, at that time they are spending lot of money. Sardar Vallabhbhai Patel has opposed that way, but that is public money. Why they had to use it their own purpose? That's why they did not use that purpose, that money. That one is incident is Sardar Vallabhbhai Patel opposed this one. After in that, at the time 1947, India, Pakistan divisions, at that partition time, they had to unification all the states, especially two states are there, Nawab Nizam of Hyderabad and Nawab of Junagadh. They did not accept to that join to the India. At that time, they had to convince and success in the Indian unification. This is most important incident for his Sardar Vallabhbhai Patel life. After Indian unification, this most massive achievement, they had to got one important, most famous title. What is the title? Iron Man. At that time, they had to got which title? Iron Man. Iron means very strong. That's why Iron Man means very constructing, very strong. No? That's why they had to form states, all states very strongly construction. That's why we had to given to that title Iron Man. This most important incident in this Sardar Vallabhbhai Patel's life. Another incident also there. After independence, what happened? Within 1 year, Gandhiji was dead. At that most important, he was broken his life. But Sardar Vallabhbhai Patel life was broken. Which incident? Gandhiji murdered. Which he has broken because Gandhiji has helped to in all works is Sardar Vallabhbhai Patel. That's why they had to broken his life. And after 15th December and 1950 has to dead. Who is Sardar Vallabhbhai Patel? This incident is spread all over the world. They have to very painful and sorrow into the India. They had to lost the most important famous leader in Indian people. They were very suffered. At this time in 1991, Indian nation they have to given honorable of him. Accepted to the given honorable of the Sardar Vallabhbhai Patel. What is that? Bharata Ratna in 1991. Which year given Bharata Ratna? 1991. This one also most important. And of their, these all skills, these all leadership values they had to having Sardar Vallabhbhai Patel. Most of after his life, their children having no two children, one daughter and one son. And their family, he was middle of the children. In their family, in elders, two brothers also, Soma and Narsi, two brothers and younger brothers. They are most affection of the younger brothers. Younger brothers, another one brother is there, another one only daughter is there. In middle brothers, two members, Vallabhbhai and Vittalbhai. They had to mostly affected for their family. But after his all incidents in their family, is in that freedom movement, so many people, so many rich people, persons, they had to give a lot of funds for this freedom movement. Free Indian nation give, they had to give so many lot of funds. But Sardar Vallabhbhai Patel did not use any one single rupee also for their own purpose. After their children also not using anyone. One son and daughter, they had to live after Sardar Vallabhbhai Patel. After they had to live very simple life. That during they had to live simple life, and after life they had to living very simple life. This is also very important incidents about that Sardar Vallabhbhai Patel. And all states unification. All states unification is the most important. How to organizing this all states and organizing skills. Most brave person also was Vallabhbhai Patel. This is most important. In every time we have to read to about this person when we are hearing
At that time we had to remember Sardar Vallabhbhai Patel was a very great. When we are good, we had to very gratitude to that Sardar Vallabhbhai